ఎన్నికలకు ముందు నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అంటూ ఊదరగొట్టారు. ఇప్పుడు కూటమి నేతలు వసూళ్ల పర్వానికి తెరతీశారు. ఇది మేమంటున్న మాటలు కాదు. కూటమిలోని టీడీపీ కార్యకర్తలే జనసేన నేతల అవినీతిపై గగ్గోలు పెడుతున్నారు. ప్రతి పనికి ఓ రేటు పెట్టారు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇసుక నుంచి ఇళ్ల పట్టాల వరకు దేనికైనా సరే రేట్ ఫిక్స్ చేసేశారు పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. పైసా ఇవ్వనిదే పని కాదు అని తేల్చి చెబుతున్నారు. జనసేన ఎమ్మెల్యే లంచావతారంతో చిరెత్తుకొచ్చిన ఓ టీడీపీ లీడర్ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. అందులో ఎమ్మెల్యే అరాచకాలు మొత్తం చెప్పుకొచ్చారు. ఇసుక ట్రాక్టర్ ట్రిప్పుకు 100 రూపాయలు, బోరు వేయాలి అంటే 25,000, వృద్ధాప్య పింఛన్ కావాలి అంటే 5,000. ఇలా ప్రతి పనికి ఓ రేటు ఉంది కూటమి పాలనలో. ఈ రేట్లేమీ వేలంపాట రేట్లు కాదు. ఏ పని జరగాలన్నా జనసేన నేతకు ముట్టజెప్పవలసిన లంచం గురించి టీడీపీ నేత సెల్ఫీ వీడియోలో వివరంగా చెబుతున్నారు. పోలవరం నియోజకవర్గం బుట్టాయిగూడెం మండలం అంతర్వేదిగూడెం గ్రామానికి చెందిన ఆడ్రో శ్యామ్ కుమార్ టీడీపీ కార్యకర్త సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. జనసేన ఎమ్మెల్యే అవినీతిపై రిలీజ్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గత వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేనే చాలా బెటర్ అని, ఆయన దేవుడు లాంటోడు అని మెచ్చుకున్నారు. కూటమిలో ఉంటూనే జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజుతో పోరాటం కష్టమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ఇలాంటి సైకో ఎమ్మెల్యేను తయారు చేసి ఇక్కడికి పంపించాడా అని ప్రశ్నించారు. ప్రతి కార్యకర్త ఇలాంటి సెల్ఫీలు పెట్టాలి అని, అవి చంద్రబాబు పవన్ కు చేరేలా చేయాలి అని కోరారు శ్యామ్ కుమార్. ఈ ఎమ్మెల్యే తోటి పోరాటం మరీ దారుణంగా ఉంది. ఎక్కడన్నా పోయిన ఎమ్మెల్యే చాలా బెటర్, దేవుళ్ళు అంటాడు. ఈ సైకో తెల్లం బాలరాజు సైకో అన్నాం, కానీ ఇప్పుడు మనకు ఉన్న ఎమ్మెల్యే సైకో అనాలో చరిత్రలో వేరే సైకో అనాలో అర్థం కావట్లా. సైకోలను మనమే తయారు చేస్తాం ఓట్లేసి. ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకొని ఇలాంటి సైకోల మీద ఒక రిలేషన్ లేపదాం అందరం కలిపి. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి సైకో గూండాలను తయారు చేసి పంపాడా ఏంటి? ఒకసారి ఆలోచించండి. ఎవరిగా నిర్ణయాల వాళ్ళు ఇలా సెల్ఫీ వీడియో ద్వారా పంపించండి. పంపిస్తే ఎవరో ఒకళ్ళు ఎక్స్లో పవన్ కళ్యాణ్ గారికి పంపిస్తారు. పంపించినప్పుడు ఆల్రెడీ అయ్యగారి భోగవతాలు బయటపడతాయి. పంచగుండి ఎమ్మెల్యేలు మాకు వద్దు అని చెప్పి ప్రతి మండలం కాడ 7 రోజులు నిరాహార దీక్ష చేద్దాం. బోరు వేసుకోవాలన్నా, వృద్ధాప్య పెన్షన్ కావాలన్నా, బెల్ట్ షాపు పెట్టుకోవాలన్నా ఎమ్మెల్యే బాలరాజు లంచాలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు టీడీపీ నాయకుడు శ్యామ్ కుమార్. సీఎం చంద్రబాబు ఇసుక ఫ్రీ అంటే ఇక్కడ మాత్రం జనసేన మండల ప్రెసిడెంట్లు ట్రాక్టర్కు 100 వసూలు చేస్తూ ఉన్నారని వాపోయారు. చివరకు సొంత భూమిలో బోరు వేసుకోవాలన్నా 25,000 లంచం కావాలి అని డిమాండ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏంటండి మన బతుకు? బిల్డ్ షాప్ పెట్టుకుంటే 1,50,000, విఆర్ఓలు ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే 10 నుంచి 1,00,000 రూపాయలు. మనం ఈ భూమిలో మీరు బోరేయించుకుంటే కరెంటు సర్టిఫికేట్ కోసం వెళ్తే ఎమ్మెల్యే గారు 25,000 అడుగుతున్నారు. ఇసుక తోలుకోమని చంద్రబాబు గారు ఫ్రీగా వదిలిపెడితే జనసేన పార్టీ మండల ప్రెసిడెంట్లకి ట్రిప్పుకు 100 రూపాయలు 50 రూపాయలు మనం ఇవ్వాలట. R&R ప్యాకేజీ నా భూమి మీకు ఇస్తే నా మార్చుకుంటే ఎమ్మెల్యే గారికి 10,000. ఏదన్నా వృద్ధాప్య పింఛన్ లేదని చెప్పి వెళ్తే 3,000 నుంచి 5,000 పక్కాగా తీసుకుంటున్నాడు. ఏంటయ్యా అంటే 4 కోట్లు పెట్టి ఇల్లు కడుతున్నాను, 3 కోట్లు పెట్టేమో ఇచ్చా పార్టీ ఆఫీస్ కడుతున్నాను అంటున్నారు. సైకోగా మారిన జనసేన ఎమ్మెల్యే అరాచకాలు ఎదిరించేందుకు అవసరమైతే నిరాహార దీక్ష చేద్దామంటూ పార్టీ నేతలకు పిలుపునిచ్చాడు టీడీపీ కార్యకర్త.